ఫస్ట్ అది కూడా జాగ్రత్తగా వినియోగంగా కోరుకుంటున్నాను. దేవునికి మహాపరిశుద్ధుడికి స్తుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అందరికి ప్రైజ్ లార్డ్. సంతోషంగా ఉన్నారా? నిద్ర వస్తుంది, ఇప్పుడు ఎప్పుడు దిగిపోతుందా ఇవిడే అనిపిస్తూ ఉంటుంది కదా. సో అలాంటిది మనకొద్దు. సో వన్ స్మాల్ థింగ్ నేను చెప్పాలనుకుంటున్నాను. నా పేరు నవీనా నూర్జహాన్, రైట్? ఐఎమ్ ఏ క్రిస్టియన్. దిస్ ఇస్ ఎ బిగ్ టెస్టిమనీ, రైట్? నేను నవీనా నూర్జహాన్, పక్కా ముస్లిం. I was from Hyderabad. I'm from Hyderabad. My father was a municipal commissioner, very well settled family. I'm a well educated person. I did my degree chemistry, then B.Ed, MBA, MPhil. I was a high court enrolled lawyer. అన్నీ అయిపోయిన తర్వాత దేవుడు అన్నారు, నీ ఉద్యోగం అంతా పక్కన పెట్టి నా ఉద్యోగం నువ్వు చేయన్నారు. సో దట్ ఈస్ ద థింగ్. దేవునికి స్తోత్రం. ఎస్, స్మాల్ థింగ్. నేను ఎక్కువసేపు ఏం చెప్పను, ఎందుకంటే టైం కూడా చాలా తక్కువగా ఇచ్చారు కాబట్టి ఇట్స్ ఓకే. ఎందుకంటే ఒక హ్యాబిట్ అయిపోతుంది ప్రీచింగ్ చేసే వాళ్ళకి. గంట చెప్పమన్నా చెప్తాము, 2 గంటలు చెప్పమన్నా వి గో విత్ దట్. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. అయితే ఇక్కడ ఒక మాట నేను చూసాను, ఇక్కడ నాట్ బై మైట్ or నాట్ బై పవర్ బట్ బై మై స్పిరిట్ సేస్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్. జకర్యా 4. అద్భుతమైన మాట. మనం కూడా జకర్యా నుంచి స్టార్ట్ చేద్దాం. అయితే జకర్యా 3, ఓకే, 3, జకర్యా 3 నుంచి మనం చూసుకుందాం. ఇక్కడ ఒక అద్భుతమైన ఒక సంఘటన ఇక్కడ ఉంటుంది. జస్ట్ స్మాల్ థింగ్. అంటే ఇక్కడ ఒక డ్రీమ్, ఎవరికి? యెహోషువ అనే హై ప్రీస్ట్ కి ఒక డ్రీమ్ ఉంటుంది. ఈ డ్రీమ్ ఏమంటే, ఆ డ్రీమ్ ఈ స్టాండింగ్ ఇన్ ద మిడిల్, ఆయన మధ్యలో ఉన్నాడు. ఇటు ఎవరు ఉన్నారంటే దేవుని దూత ఇక్కడ ఉన్నాడు, ఇటంట శాతాన్ నిలబడి ఉన్నాడు. ఇద్దరు మధ్యలో యెహోషువ, హీఈస్ అ హై ప్రీస్ట్, హీ స్టాండింగ్ ఇన్ ద మిడిల్. అయితే చాలా వెరైటీగా ఉంది కదండి. అయితే మనం కూడా ఈ లోకంలో చాలాసార్లు ఓన్లీ వాట్ ఐ సే ఇన్ దిస్, ద వరల్డ్ లో ఉన్నది ఓన్లీ ముగ్గురే అండి. ఒకటి మనము, ఒకటి దేవుడు, ఒకటి అపవాది. ఈ ముగ్గురు మధ్యలోనే జరుగుతుంది సమస్తం ఇక్కడ. సో ఇక్కడ జోషువ, జకర్యా 3లో ఇక్కడ యెహోషువకి ఒక కళ వస్తుంది. ఈ కళలో తన మధ్యలో నిలబడి ఉన్నాడు, అటు అపవాది, ఇటు దేవుని దూత. అపవాది తను ఏం చేస్తున్నాడంటే మాక్ చేస్తున్నాడు. అపవాది జోషువని, ఈ హై ప్రీస్ట్ ని ఏం చేస్తున్నాడంటే, హీ ఈజ్ నాట్ కరెక్ట్, హీ ఈజ్ నాట్ రైట్, హీ ఈజ్ నాట్ పర్ఫెక్ట్, హీ ఈజ్ నాట్ కదండి. అయితే అతను ఎట్ సైడ్ నిల్చున్నాడంటే అద్భుతమైన మాట. అంటే ఓన్లీ 30 minutes కాబట్టి వాక్యం అంతా చదివితే మనకి చెప్పడం కన్నా ఐఎమ్ జస్ట్ పుటింగ్ ఆన్ ఎ గ్లాన్స్. అయితే ఇక్కడ రైట్ సైడ్ నిలబడ్డాడు అని ఉంటుంది. అపవాది రైట్ సైడ్ కుడి పక్కన నిలబడి ఉన్నాడంట. హీఈస్ గోయింగ్ ఆన్ టెల్లింగ్ దట్ హీఈస్ నాట్ పర్ఫెక్ట్, హీఈస్ నాట్ పర్ఫెక్ట్ అని. ఈ లోకంలో ఎవరు పర్ఫెక్ట్ కాదండి, రైట్? సో మనకి ఎన్నో ఉంటాయి. మన ఓన్ థాట్సే పర్ఫెక్ట్ కాదు, అది మనకే బాగా తెలుసు. మన థాట్సే చాలా విధాలుగా క్రాస్ అయిపోతుంటాయి. అయితే ఎన్నోసార్లు మన ఆలోచనకి మన గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది, అవునా లేదండి? ఎస్ ఆర్ నో? ఎంతమందికి అరే నేను ఇలా ఎందుకు ఆలోచించాను, అలాగా ఎందుకు నేను అనుకున్నాను అని కొన్నిసార్లు మనకు మనమే ఆలోచిస్తాం. అయితే ఇక్కడ ఒక మాట ఏంటంటే, ఇక్కడ అపవాది మీన్స్ ద వరల్డ్ ఆర్ ద లోకం, మనల్ని ఏం చేసేవాళ్ళు. అయినా ఇంకో మాట చెప్పనా, ఏ వ్యక్తిని చూసినా వాడు మంచోడు అనడం చాలా తక్కువ మనం, కానీ వాడు తప్పులు ఎంచడం మాత్రం చాలా ఫస్ట్. ఇది మన నేచర్. ఎందుకంటే ఏదైనా సరే ఏం వెతుకుతాం అంటే తనలో ఉన్న చెడు ఏముందో వెతుకుతాం. అపవాది కూడా సేమ్ థింగ్ ఇక్కడ చేస్తున్నాడు. అతను ఏమి చెడు ఉందో అదే వెతుకుతున్నాడు. ఇక్కడ యెహోషువ హీ వాజ్ వేరింగ్ గార్మెంట్స్. ఎలాంటి డ్రెస్ వేసుకున్నాడంటే కంప్లీట్ గా ఫిల్దీ గార్మెంట్స్ వేసుకున్నాడు. సరిగ్గా లేవంట, అంత మట్టితో ఎలా పడితే అలా ఉందంట. అయితే ఈ అపవాది చూపిస్తాడు, సో ఇతను పర్ఫెక్ట్ కాదు, హీఈస్ నాట్ పర్ఫెక్ట్, ఇతన్ని నువ్వు హై ప్రీస్ట్ చేయడానికి వీల్లేదు, దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అని చెప్తున్నాడు. వెంటనే పక్కన దేవదూత ఇక్కడ అంటే ఇక్కడ జకర్యా 1లో మనం చూసినప్పుడు ఏ దేవదూత ఉన్నారో మళ్ళీ అదే దేవదూత ఇక్కడ అంటే నో ప్రాబ్లం.
ఇతను ఎంత ఫిల్దీగా ఉన్నా, ఎన్ని పాపం ఉన్నా, ఎన్ని దోషాలున్నా, ఎన్ని రాంగ్స్ ఉన్నా, ఎన్ని మచ్చలున్నా, ఆ దోషానికి పరిహారం నేను చేస్తానన్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అస్సలు అర్థం కావట్లేదు? ఎస్, సి వన్ థింగ్, ఈ లోకంలో మనం ఉన్నంత వరకు పీపుల్ మన వైపు, అంటే ప్రజలైనా సరే, దుష్టుడు ఎప్పుడు మన చెడునే ఎత్తిపెట్టి చూపిస్తుంటాడు, మన తప్పుల్నే ఎత్తిపెట్టి చూపిస్తాడు, మన పాపంనే చూపిస్తాడు. ఎందుకంటే పాపమే ఎక్కువ ఉంటుంది మన జీవితంలో. అనుకోవచ్చు ఐఎమ్ రైచియస్, బట్ నో బడీ ఈజ్ రైచియస్. ఎందుకంటే మన రైచియస్ కాదండి, అది ఎప్పటికీ కరెక్ట్ కాదు. మన తరపున మనం వాదించుకుంటాం, మన తరపున మనం అంటాం. నేను ఒక అమ్మాయికి నేను వెళ్ళి చెప్పాను, చూడమ్మా, నీ హృదయంలో ఎవరి మీద కోపం ఉంది, నువ్వు క్షమించాలి. వాళ్ళు క్రైస్తవులే, నువ్వు క్షమించాలంటే ఏంటి అంటే మనం రైట్ అని ప్రూవ్ చేసుకోవడమే. ఎదుటివాడు రాంగ్ అని వాడు ఎలాగైనా వాదించి మన రైట్ని ప్రూవ్ చేసుకోవడం, కానీ అది కాదు. ఇట్స్ ఆల్సో ఫిల్దీ, అది కూడా దోషమే. అయితే ఇక్కడ దేవుడు ఒక వెంటనే ఆ దూత ఎప్పుడైతే ఈ అపవాది వచ్చి, శాతాన్ వచ్చి ఈజ్ రాంగ్ కానీ రెడ్ కలర్లో ఉంటుంది, అవునా? వెంటనే తీసింది ఒక రెడ్ కలర్లో ఒక షైన్ అవుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అయితే అలా ఉన్నాడు కదండి, లేదు బిడ్డల్ని తొడిగించమన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రశస్త వస్త్రములు మీ, అది ప్రశస్తమైనది, వెరీ కాస్ట్లీ, వెరీ స్పెషల్, చాలా స్పెషల్, అంతే కదండి. మనం ఎంత బట్టలు మంచిది, నేను ఐ వేర్ లైక్ 20,000, 40,000, 50,000 శారీ కట్టుకున్నాను అనుకోండి, ఒక ఫంక్షన్ కట్టేసుకుంటాను, మళ్ళీ నెక్స్ట్ ఫంక్షన్కి ఏమైపోద్ది, ఆ శారీ పాతదైపోద్ది, వద్దు, మళ్ళీ ఏం చేస్తాం, ఎంత కొన్నా ఒకసారి దాని యొక్క విలువ పోతుంది. ఎంత దాని విలువ నెక్స్ట్ టైంకి ఉండదు, కొన్ని రోజులకి తగ్గిపోతుంది. దూతాయి దానికి 5 నుంచి అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను వాని చేయగా వారు ఉండాలి. అంటే 3:7 సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడగుదువు. మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. దేవునికి స్తోత్రం. వన్స్ హీస్ క్లెన్స్డ్, తర్వాత ఏమంటే క్లెన్సింగ్ అయిన తర్వాత హీస్ గివెన్ సమ్ అథారిటీ, ఒక పొజిషన్ ఇచ్చి ఉన్నారు. ఏం అథారిటీ అంటే ఆ మందిరంలో అధికారిగా. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ ఎవరు తన వస్త్రములు తను కడుక్కోలేదు, తన వస్త్రాన్ని తనది. మనం పాపులమో కాదు, వి నో బెటర్ దాన్ అదర్స్. ఐ నో బెటర్ దాన్ అదర్స్. దే డజంట్ నో అబౌట్ మీ, బట్ నాకు తెలుసు నేనేంటో, నా తలంపులేంటో నాకు తెలుసు, నా స్వభావం ఏంటో నాకు తెలుసు, నా హృదయం ఏంటో నాకు తెలుసు. కాబట్టి వన్స్ వి జడ్జ్ అవర్ సెల్ఫ్, మనకు మనమే జడ్జ్మెంట్ ఇచ్చుకుంటే ఎన్ని మార్కులు ఇచ్చుకుంటామండి? ఎవరికి ఇవ్వట్లేదు, మనకు మనమే. ఎవరి ముందు కాదు, ఎవరికి చూపించడానికి కాదు. వన్స్ మనల్ని మనమే జడ్జ్ చేసుకుంటే ఎన్ని మార్కులు అండి మనకి? అసలు ఆ మార్కులతో దేవుడి దగ్గర నిలవగలమా? ఆ మార్కులు పట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి ఎస్ ఐఎమ్ రెడీ టు కమ్ ఇన్ టు ద హెవెన్ అనగలమా? నేను గెలిచాను ఈ లోకంలో అని చెప్పగలమా? ఎవరికి చెప్పవద్దు, మన మనసుతోనే మనతోనే మనం మాట్లాడుకుందాం. ఈ క్రిస్మస్ లో ఎవరికి చూపించుకోవద్దు, ఎవరికి చెప్పుకోవద్దు. వాట్ ఐ సే ఈస్ లెట్ us స్పీక్ టు అవర్ సెల్ఫ్ ఫస్ట్. మనకు మనమే మాట్లాడుకుందాం. నేను ఏ పొజిషన్ లో ఉన్నాను, నా హృదయం ఎలా ఉంది, నా తలంపులు ఎలా ఉన్నాయి, నా స్వభావం ఎలా ఉంది, నేనేం ఎలా తలుచుతున్నాను, ఒకరిని చూసినప్పుడు నాకే ఆలోచనలు వస్తున్నాయి, నాకే తలంపులు వస్తున్నాయి. లెట్ us జడ్జ్ అవర్ సెల్ఫ్, లెట్ us పుట్ మార్క్స్ టు అవర్ సెల్ఫ్. సీక్రెట్ గా, చాలా సీక్రెట్ గా, డోంట్ రివీల్ టు ఎనీవన్. అంటే ఎన్ని మార్కులు వస్తాయి చూసుకోవాలి. మైనస్ మార్కులు కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం. సో బెటర్. అప్పుడంట అపవాది ఖచ్చితంగా మన పరలోకానికి వెళ్ళడానికి కానీ, దేవుని సన్నిధిలో వెళ్ళడానికి కానీ అనుమతించాడు. వాడు ముందే వచ్చి నిలబెడతాడు. మన పాపం ఎవరికి తెలియకపోయినా మనకి తెలుస్తుంట, వాడికి బాగా తెలుసంట. వాడు ఎత్తిపెట్టి చూపిస్తాడు, ఇది కాదు, ఇప్పుడు అలా ఆలోచించాడు, ఇలా చేశాడు. అప్పుడంట యేసు క్రీస్తు, హీఈస్ ద వన్ అండ్ ఓన్లీ వన్, ద గాడ్స్ చైల్డ్, ఆయన దేవుని కుమారుడు మళ్ళీ భూలోకం మీదకి ఆయన ఒక మనిషి స్వరూపంలో వచ్చి
మన పాపాలన్నీ తుడిచివేసి ఇంకా ఎవరు మన మీద వేలు ఎత్తి చూపించకుండా, మనల్ని ఎవరు ఇదిగో నీ పాపం అని చూపించకుండా ఉండడానికి యేసుక్రీస్తు హి కేమ్ ఇన్ ద మిడిల్. ఎవరి మిడిల్లో? నా పాపమును అపవాది ఇద్దరు మిడిల్లోకి హి ఎంటర్డ్. And he entered, and what he did, ఆయన నా దోషముల నిమిత్తము ఆయన పరిహారము చెందాడు. కంప్లీట్ హీ క్రూసిఫైడ్ ఆన్ ద క్రాస్. ఎందుకంటే దేవునికి తన తండ్రికి వాగ్దానం చేసి వచ్చాడు, ఆయన ఒక ప్రామిస్ చేసి వచ్చాడు. ఎస్, నేను ఈ భూమి మీద ఉన్న ప్రతి పాపుల కోసం ఒక్క మారే ప్రతి ఒక్కల శిక్షని నేనే పొందుతాను. ఎందుకంటే దేవుడికి రైట్. అయితే చిన్నప్పటి నుంచి మాకు ఒకటి నేర్పించేవారు, నువ్వు పాపం చేస్తే, నువ్వు అబద్ధం ఆడితే నాలుక తీసేస్తాడు దేవుడు, నువ్వు తప్పు చేస్తే చేతులు తీసేస్తాడు, కాళ్ళు తీసేస్తాడు. దిస్ వాజ్ ద థింగ్, దిస్ వాజ్ ద పనిష్మెంట్స్ వి నో యాజ్ ఎ ముస్లిం. ఎస్, పనిష్మెంట్. దెన్ వాట్ ఈస్ ద రెమెడీ? నోబడీ నోస్. దే నో ఓన్లీ పనిష్మెంట్. ఎస్, నువ్వు పాపం చేసావా, అయిపోయింది. నువ్వు బురకా వేసుకోలేదా, అయిపోయింది. నీకు మగవాళ్ళు చూసాక నీ పని అయిపోయింది. నా పక్కన వాళ్ళకన్నా, మా మదర్ కన్నా, ఫాదర్ కన్నా నాకు బాగా తెలుసు నా పాపం ఏంటో, నేను తలిచేది ఏంటో, నేను తలుస్తుంది. దట్ ఈస్ ద థింగ్. ఐ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ జీసస్. ఐ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ ద వే. ఎక్కడంటే నా దోషముని మాన్పేవాడు మాట, నీ ప్రతి దోషాన్ని, ప్రతి పాపాన్ని నేను కొట్టివేసి అది ఎక్కడ వేసేస్తాడంట? అగాధంలో పడేస్తాను. తిరిగి కూడా నేను ట్రూత్, ఎన్ని చదువులు, ఎన్ని డిగ్రీలు నేను చేసిన, మీకు చెప్పాను ఇప్పుడే నా చదువులు ఎన్ని డిగ్రీలు చేసిన, ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. ఐ వాజ్ స్టిల్ సఫరింగ్. ఎలాంటి సఫరింగ్? నీ జీవితంలో ఎంతమంది పైన నువ్వు దుఃఖంతో ఉన్నావు, ఎంతమంది నువ్వు ఇష్టపడట్లేదు, ఎంతమందికి నువ్వు నచ్చకుండా, నీకు ఇష్టం లేకుండా ఉంటున్నావు. ట్రూ క్రిస్మస్ ఏంటంటే, ఐఎమ్ హోల్డింగ్ ద గుడ్ మార్క్స్ ఆర్ నాట్? ఇఫ్ నాట్, one person is there, one God is there who can give you the full marks. He is the Jesus. Only He can give you the full marks if you are holding zero also. If you are holding zero also or holding minus marks also, He is only the one who can give you the full marks. Yes or no? ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు ఈ విషయాన్ని? హాఫ్ యాక్సెప్షన్, 70%, 80%, 100%. దేవునికి స్తోత్రం. Every time we should accept 100%, not 70, not 50, not 30. చాలా మంది ఇలా ఎత్తినట్టు. No, when you are standing with your Jesus, He is coming to you 100%. So you should be with Him 100%. దేవునికి స్తోత్రం. ఆయన 50% రాలేదు నీ దగ్గరికి, లేకపోతే 20% 30% రాలేదు నీ దగ్గరికి. ఎలా వచ్చాడు ఆయన? కంప్లీట్ గా హీ క్రూసిఫైడ్ ఆన్ ద క్రాస్. ఏ వస్త్రం అయితే నీకు ఇచ్చానో, ప్రశస్త వస్త్రం, దీన్ని మలినం చేసుకోకుండా నువ్వు జాగ్రత్తగా ఉంటే, మాట ఇక్కడ ఉంటుంది, నా మార్గంలో అని చెప్పట్లేదు, నిన్ను నేనే మారుస్తాను. నువ్వు నా దగ్గరికి వస్తే ఇచ్చాను. ఐ విల్ క్లెన్స్ యూ, ఐ విల్ క్లియర్ యూ. నువ్వు ఎంత చదవమన్నా 7 days you finish it, He will speak to you. I did. Then you put a small vigraham petti, paalu appam petti, 7 days chadu. I did with my whole heart. I did. ఇంకొకళ్ళు అన్నారు, ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి 108 times తిరిగారు. నేను మా పేరెంట్స్కి చెప్పకుండా, ముస్లిమ్స్ అలా చేయండి, మా పేరెంట్స్కి చెప్పకుండా ఎవ్రీథింగ్ ఉందాం, మనం మార్క్స్ వేసుకుందాం, మనం ఎంత ఉన్నామో చూద్దాం. సో ఆర్ వి రెడీ టు వేర్ ద న్యూ గార్మెంట్స్ ఫ్రమ్ ద లార్డ్? అంటే ప్రశస్త వస్త్రాన్ని మనం కూడా కావాలని ఆశపడతాం కదండి. ఏదైనా ఈ లోకంలో బెస్టే కావాలి మనకి. నేను అదే అనుకుంటాను, నాకు ఏదైనా బెస్టే కావాలి, నాకు ఏదైనా మంచే కావాలి. సో అందరికీ అదే ఆశ ఉంటుంది. సో ఐఎమ్ ఇన్ ద బెస్ట్ నౌ. దేవునికి స్తోత్రం. నాకు బెస్ట్ దొరికింది. అంతా వెతికిన తర్వాత ఎట్ మై ఏజ్ ఆఫ్ 26 ఐ ఫౌండ్ ద ట్రూ గాడ్ అండ్ ద రియల్ గాడ్. అండ్ అక్కడ నుంచి నేను ఇప్పుడు వరకు నాకు ఎన్నో విషయాల్లో ఐఎమ్ బ్లెస్డ్ లైక్ ఎనీథింగ్. దేవునికి స్తోత్రం. అంటే నాకు మ్యారేజ్ అయ్యి 12 years వరకు పిల్లలు లేరు. దెన్ ఐ వాజ్ బ్లెస్డ్ విత్ ఎ చైల్డ్. దానికి స్తోత్రం. వెన్ డాక్టర్ సెడ్ నీకు అండమే లేదు, 0 అని డాక్టర్ రాసేసి ఇచ్చేసాడు. కరెక్ట్ గా ఇచ్చిన కొద్ది డేస్ లోనే సింపుల్ గా ఐ వెంట్ అండ్ చెక్, ఐ వాజ్ పాజిటివ్. దేవునికి స్తోత్రం. When you are 0, He will bring you out. He will stand beside you and the 0 కి అప్పుడు వాల్యూ వస్తుంది. దేవునికి స్తోత్రం.
when we become zero, మన జీరోకి వాల్యూ ఓన్లీ ఆయన వల్ల. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అయిపోయింది హాఫ్ అన్ అవర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మహిమ కలుగును గాక. సో హాఫ్ అన్ అవర్ ఫినిష్. సో ఎవరు నన్ను ఇన్వైట్ చేశారో నేను గిడియోన్ బ్రదర్ ఎక్కడ ఉన్నారు? అచ్చా గిడియోన్, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఎస్, ఓకే సరే, ఓకే. ఎంతమంది ఒక 5 minutes చెక్ చేసుకుందాం, కళ్ళు మూసుకొని మనకు మనం మార్క్స్ వేసేసుకుందాం. ఎవరికి చెప్పొద్దు మార్క్స్, సీక్రెట్. ఈ మార్క్స్ మనమే వేసుకుందాం. జస్ట్ ఏమేమి చేసుకున్నాము, ఏదేది దేవునికి విరోధంగా చేస్తున్నాము, ఏమి మనం అగెయిన్స్ట్ గా ఉన్నాము. దేవునికి కాదు, మనుషులకి విరోధంగా చేసింది, మన గిల్ట్ ని తీసుకొచ్చేది ఏమున్నాయో అన్నిటినీ ఒక్కసారి గుర్తు చేసుకుందాం. అన్నిటినీ ఒక్కసారి లెట్ us రిమైండ్ మనసులోని. ఎస్ ప్రభువా, ఎస్. తీసుకొచ్చేది నీవే, నా పాపం ఆలోచన నుంచి బయటికి తీసుకొచ్చింది నీవే, నా దోషం నుంచి బయటికి తీసుకొచ్చింది నీవే, నా దోషం నుంచి బయటికి తీసుకొచ్చింది నీవే. ఎక్కడ పడిపోయి ఉన్నాను అక్కడ నుంచి బయటికి లాగే నువ్వే యేసయ్యా. చూచుతున్న దేవుడు తండ్రి దేవా, నువ్వు నిన్న నేడు నిరంతరం ఏక రీతిగా ఉన్నవాడు. Yes, you are the true God, only one God, Jesus. యెషువా నీకే స్తోత్రం. అత్యున్నత సింహాసనపై ఆసీనుడైన దేవా, నీకు మహిమ, నీకే ఘనత యేసువా. మా జీవితాన్ని మార్చుటకు ఈ భూమి మీద తండ్రి దేవా, దేవా మానవుడి స్వరూపము తీసుకొని ప్రతి దోషాన్ని తొలగించుటకు, ప్రతి పాపిని రక్షించుటకు నీ కృప వచ్చిన నీకు స్తోత్రం యేసువా. దేవా, నీలాంటి ప్రేమ ఎవరు చూపించగలరు? ఎవరు చూపించగలరు ప్రభువా? నా పాపము, నా దోషము, అతిక్రమములన్నిటినీ తండ్రి దేవా, ఎస్ మనపై వాడవు నువ్వు ఒక్కడే యేసయ్యా. యెషువా నీకే స్తోత్రం చెల్లించుకుంటాను. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఎస్ మైటీ గాడ్. ప్రతి ఒక్కరం ఒక్కసారి చెప్దాం. ఎస్, ఎవరైతే నిన్ను ఆశ్రయించుకుంటారో, నిన్ను తృణీకరించాడేమో, నిన్ను వేరేగా ఉంచాడేమో, కానీ దేవుడు ఎప్పుడు నిన్ను తృణీకరించాడు, నిన్ను ఎప్పుడు దూరపరచాడు. He loves you so much. యేసుక్రీస్తు దగ్గర ఉన్నది ప్రేమ, కంప్లీట్ లవ్. ఆయన దగ్గర ఉంది ప్రేమ. ఆ ప్రేమ ఎవరి భూమి మీద ఇవ్వలేరు. ఆయన తప్ప ఎవ్వరు మనల్ని ఎక్కువగా ప్రేమించలేరు. Yes, mighty Lord, Father, thank you, Jesus. ఎంత పాపి అయినా సరే, ఎన్ని దోషములు ఉన్నా సరే, ఎన్ని మచ్చరములు ఉన్నా సరే, ఎన్ని డాగులు ఉన్నా సరే, ప్రతి దాని నుంచి బయటికి తీసుకొచ్చేవాడు ఆయన. ప్రతిది కడిగి శుభ్రపరిచి దాన్ని ప్రశస్తంగా మార్చేవాడు. దాన్ని ఆయన తప్ప మరి ఎవరు లేరు. ఎస్, ఒక్కసారి హృదయం కడుదాం. ప్రభువా, నాలోకి రా యేసయ్యా, నాలోకి రా యేషువా, నాలోకి రా దేవా. దేవా, నీ కార్యములు నా జీవితంలో జరిగించు. నేను కిందకు ఉన్నాను, వేసారిపోయి ఉన్నాను. ఎన్నిసార్లు నా పాపము చేయకుండా బయటికి వద్దామని ఆలోచిస్తున్నాను.
చేస్తున్నా, మళ్ళా పాపంలోకి వెళ్తున్నానేమో. Yes, చేయకూడదు అనుకుంటున్నాను, మళ్ళా చేస్తున్నానేమో. నా వల్ల కావట్లేదు యేసయ్యా, నా వల్ల కావట్లేదు బయటికి రావడం. కేవలం సమర్పించుకుంటున్నాను. ఆమేన్. Thank you so much. తర్వాత స్కిల్ ఉన్నాయి, తర్వాత మ్యాచ్ కూడా ఉంది. దయచేసి అందరూ ఎవరు కూడా వెళ్ళిపోకు. మంచి అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ పాస్టర్ గారు ఇన్ టైమ్ లో ముగించినందుకు. ప్లీజ్ రీచ్ బియాండ్ స్టేజ్. I cordially invite founder Joy Vision, Ramya sister. founder of Joy Vision. He's hungry. Nice. Are you hungry? Hello. Sleep? Praise the Lord. Alright. Sir, before starting, I want to share you few things about Gideon. Thank you, Gideon. Every time we go to gospel, Gideon joins us and we share the gospel. Amazing, great. Thank you, Gideon. And మనం ఏమనుకున్నా సరే, he wants to do something, he will do it. Alright. ఈరోజు మనం I want to cut short everything and want to share you one thing. ఏంటో తెలుసా? స్వార్థ ఎలా చేయాలి? దానికి ముందు ఇక్కడ మన ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, రెండు తమ్ముడు లాంటి వెంటనే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు, మీకోసం మ్యాజిక్ చేయడానికి ఆశపడుతున్నాను. మీరు కూడా నేర్చుకోండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ డెఫినెట్లీ లెర్న్ దిస్ మ్యాజిక్స్ అండ్ షేర్ ద గాస్పెల్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, బిఫోర్ స్టార్టింగ్ అహెడ్ లెట్ మీ షో యూ ఫ్యూ థింగ్స్. నా చేత ఏముంది? మా అన్న డబ్బులు ఇచ్చాడు. Okay, parents. Alright, so I'll just show you how to share the gospel with the things that you have in your classroom. లేదంటే మీ యొక్క కొలీగ్స్ కి సువార్త ఎలా చెప్పాలి. సువార్త చెప్పే ముందు ఏం చేయాలంటే there are 3 things that we always share. Okay, that కలిసి చెప్తారా? No Bible, no breakfast. No Bible, no breakfast. No prayer, no power. Okay, preach gospel always. Sunday, 3 things. First thing, second thing, third thing. Perfect. మూడు విషయాలు చెప్పాను. ఈ 3 విషయాలు చేశారనుకో, యువర్ క్రిస్టియన్ లైఫ్ ఈస్ అమేజింగ్. ఆల్రైట్, దేవుడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రార్థన చేయమని చెప్పారా? సర్వ సృష్టికి సువార్త చేయమని చెప్పారా? రైట్. సో దిస్ ఈవినింగ్ ఉంటాం. ఏమవుతాం? పిల్ల కనిపిస్తుందా? నలిగిపోతాం. ఎందుకు తెలుసా? ఒక శిఖరంకి వెళ్ళడానికి. ఎక్కడికి? వీ వాంట్ టు గో టు ఎన్ హైయర్ పొజిషన్. కానీ మనం ఎప్పుడు శిఖరంకి వెళ్ళి అడిగెళ్తాం? మళ్ళీ స్కూల్కి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళి అడిగెళ్తాం? ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం? భోజనం చేస్తాము, టిఫిన్ చేస్తాము, పడుకుంటాము. తర్వాత ఏం చేస్తాము? ఆడుకుంటాం. అయితే మనందరం ఇవన్నీ దేనికోసం చేస్తాం? ఇదంతా ఒక శిఖరం ఎక్కడానికి, మంచి జాబ్ రావాలి, మంచి డబ్బులు తెచ్చుకోవాలి కదా. అయితే మన జీవితంలోని ఇలాగా డబ్బులు తెచ్చుకుందాం అనుకుంటాం, పెళ్లి చేసుకుంటాం, పిల్లలు కంటాం, మంచి డబ్బులు తెచ్చుకుంటాం. అయితే ఈ ప్రాసెస్ ఏమవుద్దంటే మన జీవితం చిరిగిపోద్ది, నలిగిపోద్ది, కృంగిపోద్ది, కృషించిపోద్ది. అర్రే ఇదే నా జీవితం అని చెప్పేసి బాధపడతాం. అర్రే అనిపిస్తుంది కదా. ఇటువంటి చిరిగిపోయిన డబ్బులు ఎవరు తీసుకుంటారా? మన జీవితం అనేది ఇటువంటిదే పిల్లలు. అర్థమవుతుందా? ఇటువంటి చిరిగిపోయింది, నలిగిపోయింది. అయితే ఎవరు కూడా ఇటువంటి చిరిగిపోయిన వాటిని ఎవరు పట్టుకోరు. కానీ శుభది ఏంటంటే, ఒక అతను 2000 సంవత్సరాల క్రితం భూలోకి వచ్చారు. ఆయన యేసయ్యను ఎంత ప్రేమించి నీకోసం నా కోసం 2000 సంవత్సరాల క్రితం సిలువను మరణించారు. తమ్ముడు, చెల్లమ్మ, యేసయ్యని మీ హృదయాలు అంగీకరిస్తే యేసయ్య మీ జీవితంలో రావడానికి ఇష్టపడతారు. అయితే మీకు ఇటువంటి యేసయ్య తెలియకపోతే ఒకసారి అతను కలిసి మాట చెప్తారా? యేసయ్య, ఆ పాపాలని క్షమించండి, నా కోసం మరణించారని తిరిగి లేచారని నమ్ముచున్నాను, నాకు ఫ్రెండ్గా ఉండండి, యేసు నామములో ఆమేన్. అయితే ఇదే నీ ప్రార్థన. అయితే యేసు నీకు స్నేహితుడు కూడా ఇష్టపడుతున్నారు. ఆ పిల్లలు అయితే మీకోసం ఇంకొకటి చేద్దాం ఆశపడుతున్నాం. చూస్తారా? నా చేతిలో ఇంకోటి ఏముంది? బాగుందా? పెద్ద బాగుందా? నిక్కి తెచ్చాడు. ఆల్రైట్. సరే, నా చేతిలో నా డబ్బులు కూడా ఉన్నాయి. ఏంటి? 10-20 కనిపిస్తుందా? ఓకే, ఈసారి మీ దగ్గరికి వస్తానులే, పర్లేదు. ఆల్రైట్. ఓకే,
మీకు కనిపించలేదు అని చెప్పేసి మీకు వచ్చి తీసుకొస్తున్నా. ఏంటి 10 రూపీసేనా ఇది? వైట్ పేపర్ కదా. సరే, జీవితం కొన్నిసార్లు ఏమవుతుంది, చిరిగిపోతాం, నలిగిపోతాం కదా. దిస్ హౌ వి గెట్ దేర్, రైట్? అయితే ఇంకో విషయం చెప్పడానికి ఆశపడతాను. ఈ 10 రూపీస్ అనేది మన జీవితం అనుకోండి. ఏమంటారు? బయటికి వెళ్ళి మీకు 10 రూపాయలు లేకుండా, డబ్బులు లేకుండా మీకు ఎవరైనా ఏదైనా ఇస్తారా? ఒరే కనీసం చాక్లెట్ రా, ఇప్పుడు మర్చిపోండి వాటర్ బాటిల్ రా, తాగి నీళ్ళు ఇస్తారా ఎవరైనా? అయితే ఇది మన జీవితం అనుకుంటాం, ఓకేనా? సరే, ఇదేంటిది? పెన్ అంటే ఏంటి? చక్కగా చూడడం బాగుందా? చాలా అందంగా ఉంది కదా, చాలా అందంగా ఉంది. కానీ ఏం చేస్తుంది? గుచ్చేస్తుంది. బాగా చెప్పారా? అది తీసేస్తుంది. వెరీ గుడ్. ఓకే, ఇది పాపం అనుకుందాం, ఓకేనా? చేయడానికి చాలా బాగుంటది, కానీ చేసినప్పుడు ఏమవుద్ది? గుచ్చుకుంటది కదా. ఇంకా గట్టి చేస్తే ఏమవుద్ది? చచ్చిపోతాం కదా. అయితే నా చేతిలో ఏమున్నాయి? ఇంకోటి ఉంది. ఏంటి తెలుసా? తెల్లగా ఉన్నాయా? గీతలు ఉన్నాయా? లేవు కదా. ఇది దేవుడు. ఎవరిది? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. ఏం చేశాడు? దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించారంట, ప్రేమించి పరలోకాన్ని విడిచి భూలోకం వచ్చారంట. వచ్చేది తెలుసా? ఈ భూలోకం వచ్చారు. అయితే ఇది ఏంటిది? నా జీవితం కదా. మన ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా ఎదుగు రండి, నేను మీ విశ్రాంతి ఇస్తానని యేసు చెప్పారు. మీ జీవితంలోని బాధలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు. అయితే ఏం చేయాలి తెలుసా? యేసు మీకోసం ఏం చేస్తారు తెలుసా? మీకు ఏం చెప్తుంది తెలుసా? కేవలం ఏం లేదు, మీరు చేసిన పాపాలన్నీ దేవుడి దగ్గర ఒప్పుకున్నప్పుడు మీరు చేయాల్సిన ఏంటి తెలుసా? కేవలం జస్ట్ ఇచ్చేయండి. మీ రీచ్ అరౌండ్ మోర్ దెన్ 20,000 చిల్డ్రన్ జస్ట్ ఇన్ విశాఖపట్నం. 20,000 పిల్లల్ని రీచ్ అయ్యాం. If you have a vision, God will help you out to reach. The entire team is over here and we believe that దేవుడు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. I'm going to do something. Just close your eyes, we're going to pray for you. మరి స్కిట్ మీదకి వచ్చాను రా. స్కిట్ వచ్చాను. Let's close our eyes, start చేస్తున్నాం. So, are you ready? అందరూ సిద్ధంగా ఉన్నారా స్కిట్ చూడడానికి? రైట్. సో మరి ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ చైర్ ఉంది. ఎంతమందికి చైర్ కనిపిస్తుంది? చైర్ కనిపిస్తుందా? ఈ చైర్ లో ఇంకేమైనా రాసి కానీ లేకపోతే ఇంకేమన్నారా? ఓన్లీ అన్ని చైర్ ఉందా? అర్థం కాలేదు తమ్ముడు, నువ్వేదో చెప్తున్నావు. సిగ్నల్ రాసిందా? చాలా సంతోషం. అయితే మీకోసం ఇక్కడ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చి స్కెచ్ చేయబోతున్నారు. మీరు అందరూ జాగ్రత్తగా గమనించండి. తర్వాత లాస్ట్ లో ఒక మంచి క్వశ్చన్స్ అడుగుతాను. ఆ క్వశ్చన్స్ సమాధానం చెప్పిన వాళ్ళకి చిన్న గిఫ్ట్స్ ఇస్తాను. ఓకేనా? ఓకే, రైట్. లెట్ us welcome two friends. సండే కదా, ఫోన్ చేద్దాం ఒకసారి. నాకు షూటింగ్ టైం అయిపోతుంది. హలో ఇది ఎక్కడున్నా? ఇవన్నీ నాకు ఇంట్లో కానీ ఎక్కడ నుంచి చెప్పు. ఫస్ట్ ఇంట్లో ఉన్నా, వస్తున్నాను. బిజీగా ఉన్నా, ఫ్రీ ఉన్నా? నీకోసం బిజీ ఉంటాను, నేను బిజీగా ఉన్నాను. సర్లే, ఫస్ట్ నువ్వు అర్జెంట్ స్పాట్ వచ్చి అర్జెంట్ చెప్తాను. స్పాట్ వచ్చాయా? స్పాట్ వచ్చి అర్జెంట్ ఏమైనా అరేంజ్ చేసావా? ఏదో చేస్తున్నాను, వస్తుంది వచ్చాడు కానీ వస్తున్నాను. హీరో వస్తాయి చాలా టైం వచ్చాం. అది కదా కానీ ఖాళీ ఉన్నా బిజీ చెప్పాను, నన్ను బిజీగా నీ కోసం ఖాళీ చేసుకుంటానని. ఓకే. అది ఓ అందుకే అక్కడ మీరెందుకు కూర్చోవాలి? చెప్పు. నేను షాపింగ్ వెళ్తాను అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్ తీసుకెళ్ళకపోతే నేను ఇంకెవరు తీసుకెళ్తాను? షాపింగ్ వెళ్తాం అనుకుంటున్నాను. కొంచెం బాగాలేదు. వెళ్ళి నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. ఈలోపు ఉండి 5 నిమిషాలు వస్తాను. ఎక్కడికి వెళ్ళిపోతా? 5 నిమిషాలకి ఒక్క సెకండ్ అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. 2 minutes. ఇది 2 minutes ఇది 5 నిమిషాలు అంటారు కదా, అక్కడ వరకు రాడు. ఈ లోపు నా కాల్ చచ్చిపడిపోతాయి. సరేలే, నీకు వచ్చినప్పుడు అలాగే బాగానే ఉన్నా లేదా?
సరే టైం అవుతుంది బేగా వెళ్దాం. షాపింగ్ అని చెప్పాం కదా. యాక్టింగ్ చేద్దాం ఏంటి? ఫస్ట్ టైం అవుతుందా? యాక్టింగ్ చేయకుండా బాబు తెలుగు లేకపోతే లేపు చూసారు అనుకుంటున్నాను. నువ్వు ఇందులో ఏదో వేసుకుంటా గుర్తించే ఎందుకు రాకపోతే మరి నువ్వు కూర్చుని నన్ను అడుగుతున్నావు నువ్వే స్పాట్ భయ్యా స్పాట్ పంపించిన అలాగే అనిపించాడు అంటే ఆ చేద్దాం వేసాను కదా అలా చెప్ప పెట్టి ఏమేసాను చేతిలో ఏం తెలియదు లేదు బయట ఎంత కాదు కానీ ఉండు నా ఫ్రెండ్ పిలుస్తాను అది ట్రై చేస్తాను మా పక్కన ఉన్నాడు. అదే అది నాకు మాడిపోయినాడు. త్వరగా ఫోన్ హలో ఎక్కడున్నావు? అర్జెంట్ నువ్వు స్పాట్ అర్జెంట్ నీ పట్టింది వేరే 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 చెప్పరా నీకు అర్జెంట్ ఇంకో పద్దెనిమిది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పు ఈడు అది ఈడా జాతర బాబు నీకే బాగా చెప్తా కూర్చోండి. హలో హలో అర్జెంట్ పని చెప్తాను ఫోన్లో చెప్తాను చెప్తాను వేరా ఏమేమి అది కదా చీపురు కాదు సరే నువ్వు చేసి లేకపోతే ఫాస్ట్ గా మాట్లాడుతున్నాను. ట్రై చేయాలి మద్దతు మద్దతు వస్తుంది. సరిపడి నేను కలకంట నేర్చుకుని వస్తాను. నేను ఇవాళ కొంతమంది నేర్చుకుని వస్తున్నాను. ఎవరి వల్ల కావట్లేదు ఇలా కాదు మా సరే హలో హలో డాక్టర్ గారు చెప్పండి. ఇందులో ఉన్నారా? హాస్పిటల్లో ఉన్నాను. ఒకసారి అంజనా ఇక్కడ రాగలరా? వస్తుంది. పేషెంట్ ఎవరు? డాక్టర్ గారు
నాకు తప్పేంటి వీడు చైర్లో కూర్చుంటాడు ఆ చైర్ ఏమాత్రం ఉందో ఏం లేదు నాకు వచ్చిన టైం అయిపోతుంది నాకు టైం లేదు ఎక్కువ మీరు ఫాస్ట్ గా కూర్చొని మీరు పనులు ఏమైనా మోసారా? మీరు పనులు ఏమైనా మోసారా? అసలు చెప్పండి. నేను బదులు కోసం లేదు. మీరు పనులు ఏమైనా నాకు ఏమైనా పెట్టారా? సౌండ్ వేస్తుంది. అయితే మీకు ఫస్ట్ ఒక ఇంజెక్షన్ వేస్తాం. ఇస్తున్నాం ఇంజెక్షన్. గ్లూకోజ్ ఎక్కిస్తే ఎక్కించింది ఓకే అంటే వస్తావు రావాలి చూడండి యాక్చువల్లీ వెటనరీ డాక్టర్ వెటనరీ అని చెప్పారు. డాక్టర్ కదా డాక్టర్ కదా ఏ డాక్టర్ అయితే డాక్టర్ ఆర్డర్ లేదు నీకు అంతే డాక్టర్ ఆర్డర్ లేదు నెక్స్ట్ ఇంకా కాదు కానీ మార్కెటింగ్ వచ్చేస్తాను ఈ అమ్మ వచ్చిన తప్ప నాకు నాశనం అయిపోయింది. చెప్పేది మంచిది ఇలాంటి ఎవడు వచ్చాడు చెయ్యాలి వస్తాం. హలో బాబు ప్రైజ్ లాడ్ నీకు అవసరం వచ్చినప్పుడు సహాయం గుర్తొస్తుంటే గుర్తప్పుడు గుర్తురాదు కదా, దేవుడు నీకు గుర్తురాదు కదా. నేను అంటే సరే సరే ఏంటి పని చెప్పాలి. ఏమైంది ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నావు? ఇది దాటెళ్ళా అలా వస్తాను. ఏంటండి బాబు రాజు అది సరే అంటే ఏమైందో తెలియదు కూర్చున్నా తగ్గట్లేదు ఈ కుర్చీలో కూర్చోండి లేవలేదా? లేవలేదు. ఒకసారి కుర్చీ అంటే శుద్ధంగా పరీక్షిస్తాను. నీ కుమారుడు నర్సు నువ్వు ఎందులో కూర్చున్నావు తెలుసా నీకు? పాపం అనేటటువంటి కుర్చీ అని నీకు తెల్ల కుర్చీనే నీకు ఆనందమే. కానీ అదేంటో తెలుసా? నీకు పాపం అనేటటువంటి కుర్చీలో కూర్చున్నావు. ఆ కుర్చీలో నువ్వు బయటికి రావాలంటే డాక్టర్ పని చేయదు, డాక్టర్లు పని చేయరు, నీ జిమ్ములు ఇవేమి పని చేయవు. అది బయటికి రావాలంటే ఏం జరగాలో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువారు ఆ రోజు సువార్త చెప్పినప్పుడు వినమంటే వెళ్ళలేదు కదా. ఎంతో మంది ఇక్కడికి వచ్చి యేసయ్య కోసం చెప్పినప్పుడు విన్నావా? పాపం అంటే ఏంటో తెలుసా నీకు? చిన్న చిన్న తప్పులు కూడా పాపమే. నువ్వు దొంగతనం అని అనుకుంటావు, పాపం అది. ఎదుటి వాడిని తిడితే నాకు హాని చేస్తారు కదా నువ్వు అనుకుంటున్నావు, ఇది పాపమే. ఆ పాపంలో నువ్వు పడిపోయేవంటి మరలా బయటికి రావడం కష్టం. రావాలంటే ఒక్కటే ఏంటో తెలుసా? ఆ పాప విమోచకుడు యేసు క్రీస్తు ప్రభువారు మాత్రమే. ఈ పాప కుర్చీలో ఇప్పుడు బయటికి రావాలంటే కేవలం యేసయ్య వల్ల మాత్రమే. నువ్వు నాకు కలిసి మాట చెప్పు, కళ్ళు మూసుకొని నీ హృదయపూర్వకంగా నువ్వు అంగీకరించి నువ్వు యేసయ్య దగ్గర నీ పాపాలను ఒప్పుకొని నేను తప్పు చేశాను నువ్వు అడిగితే ఆయన నీ పాపాలను క్షమించి ఈ కుర్చీ అనేటువంటి పాపంలో ఈ బాధపడినటువంటి ఈ కుర్చీలో విడిపించి నిజమైనటువంటి నాకు కలిసి మాట చెప్పు. యేసయ్య నేను పాపిని తండ్రి, నేను తప్పు చేసుకున్నాను, పాపంలో పుట్టినాను. పుట్టిన దినం మొదలుకొని ఇప్పటి వరకు కూడా పాపం చేస్తానే ఉన్నాను. నన్ను క్షమించేది నీవు ఈ భూలోకం జన్మించి జీవించి ఆ పాపములు మరణించి ఆ పాపాలను సిలువలు కొట్టివేశావని నమ్ముచున్నాను. ఇదిగో నా పాపాలను క్షమించి నన్ను విముక్తి చేయమని నేను
మనస్ఫూర్తిగా నీవు నిజరక్షకుడు నీవు దేవుడు నీవే సత్యమని పాప విమోచకుడు నా మనస్ఫూర్తిగా నేను వేడుకొనిచున్నాను. దాని పాపమును క్షమించి రక్షించి యేసు నామములో ఆమేన్. ప్రియకుమారుడా, యేసు నామమును తలుచుకొని దిగున లేకు. యేసు నామములో నీవు లేవుగా నీ పాపము పోవునుగా. మనము కూడా ఇటువంటి పాపంలో మనం ఉండిపోతాం. పాపం అనే దాంట్లో మన బందీలు ఉండిపోతాం. కానీ ఆ పాపం నుంచి విడిపించేది ఒకటి, అది యేసు క్రీస్తు ప్రభువారి యొక్క నిజమైనటువంటి రక్తము. యేసు క్రీస్తు ప్రభువారి నిజమైనటువంటి రక్షణ అయినారు కనుక ఈ దినమే, ఇదే క్షణము మీ పాపాలను ఒప్పుకోనండి, ప్రభు దగ్గర రండి. నేను పాపిని తప్పు చేసినానికి మీరు అడిగినట్లయితే ఆయన క్షమించి ఇచ్చి జీవాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక అటువంటి గొప్ప రక్షణ ప్రభు మీ అందరికీ దయచేయడం కాక. థ్యాంక్ యూ సో మచ్ once again. I'm grateful to dear brother Gideon, Pastor Gideon అన్న అండ్ జాయింట్ తరపున అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. వచ్చినటువంటి అమ్మగారికి అలాగే మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్ టు ఆల్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ. మరి మనమందరూ కూడా అలా లేచి చుట్టూ కేక్ కటింగ్ ఉంది, క్యాండిల్ లైట్ సర్వీస్ అండ్ కేక్ కటింగ్ ఉంటుంది. సో దయచేసి అందరూ లేచి ఇచ్చినట్లయితే ఆ కేక్ కటింగ్ చేసుకుందాము. కేక్ కటింగ్ అండ్ క్యాండిల్ లైట్ సర్వీస్ తర్వాత ప్రేమ విందు ఉంది. ఎవరికి దయచేసి వెళ్ళిపోవద్దు. ప్రేమ ఉంది, ఫోన్ చేసి వెళ్దాం. సో విల్ హ్యావ్ కేక్ కటింగ్ ప్లీజ్. అట్లయితే కేక్ కటింగ్ చేసుకొని మనకు క్యాండిల్ లైట్ సర్వీస్ తీసుకుంటాం. కేక్ కటింగ్ Okay, can you say, Jason District, are you here? Please share the candles. Okay, all the members. Okay. క్యాండిల్స్ ఇస్తుండగా కేక్ కటింగ్ జరుగుతుంది. ముఖ్యంగా దీని అందరికీ కారణమైన గిఫ్ట్ టైంలో ఒకసారి క్లాప్స్ కొట్టి దేవుడు సమస్త ఘనత మహిమ క్లాస్ కొట్టిన వాళ్ళందరికీ దేవుడు కృపను బట్టే, ఆవిడ కృపను బట్టి కాదు, కేవలం దేవుడి కృపను బట్టే ఈ కార్యక్రమం ఉంటుంది. గిద్యోనికి మొత్తం బ్యాక్ బోన్, ఫ్రంట్ బోన్ అన్ని అమ్మ ఫుల్ సపోర్టివ్ బట్టి అన్ని జరుగుతాయి. అండ్ మై గ్రాండ్ ఫాదర్, అండ్ కాలింగ్ మై గ్రాండ్ ఫాదర్. తాతయ్య, మీరు కొద్దిగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. తాతయ్య ప్లీజ్. దీని గురించి ఒక రెండు మాటలు. మన పేరెంట్స్ ని మన గ్రాండ్ పేరెంట్స్ ని వెనక ఉంచేసి really I'm happy with this thing that he called his grandfather. Really, sir, praise Lord. You are very lucky to have such a
Answer for you. Excellent. Thank you so much. I think sweet cake cutting అనేది ఇట్స్ అ కామన్ థింగ్. ప్రతి దానికి కేక్ కట్ చేసుకుంటాం, ప్రతి విషయంలో కేక్ కట్ చేసుకుంటాం కదా. బర్త్డే అయినా కట్ చేస్తాం, యానివర్సరీ అయినా కట్ చేస్తాం, దేనికైనా. కానీ వై వీఆర్ కటింగ్ ఏ కేక్ అంటే ఇట్స్ నాట్ ఎ కటింగ్, వీఆర్ షేరింగ్ వన్ స్వీట్ లవ్ విత్ ఎవ్రీ వన్. అందుకే షేర్ చేయాలంటే దాన్ని కట్ చేయాల్సింది ఏంటంటే. So it is a very good thing. I'm very happy, and first time I'm meeting your family. So really I'm blessed to see such a young man doing such a great for the God. It's very less, rare, but really very happy. And who is this? Very big person. Achha. I think this is, okay. Very happy. Joshua, very good. Achha, today. Oh. Jesus wants the people only. He doesn't want the calm going people. He wants like Peter, Joshua, he wants such people only. So,
మరి ఫైనల్ ప్రేయర్ బ్లెస్సింగ్స్ చేసుకుందాము. పాస్టర్ గారు ఫైనల్ ప్రేయర్ చేస్తారు. ఎవరికైనా ప్రేయర్ అయిపోయిన తర్వాత ప్రేయర్ చేసుకోవాలనుకుంటే మరి పాస్టర్ గారు దగ్గరికి వస్తారు. మీ అందరి కోసం ప్రేయర్ చేస్తారు. సో అందరు కలుపుకున్నట్లయితే మరి మనము ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి గొప్ప దేవానికి స్తోత్రం. బలవంతుడు శక్తివంతుడు నీకు తండ్రి. దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాను. గరుడుగు నా యేసయ్యా నీకు స్తోత్రం. మహోన్నతుడైన నా పరిశుద్ధుడానికి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణానికి స్తోత్రం చెల్లించుకుంటాను. సమస్తము నీ ఘనత కొరకు, సమస్తము నీ మహిమ కొరకు జరిగించుకున్న దేవానికి స్తోత్రం. దేవాని కృప వచ్చి కనికరం వచ్చిన దేవా, ఇక్కడ ప్రతి ఒక్కరు ఎవరైతే నీ వాక్యం నీ మాటలు విని ఉన్నారు, మీరు చూసి ఉన్నారు తండ్రి, వాళ్ళు వినిపించిన దేవా, మీ కృపని మోసుకుని వెళ్ళటం మీ కృప చూపించు ప్రభావ. ఎవరు ముక్తిగా ఇక్కడి నుంచి వెళ్ళకూడదు తండ్రి దేవా, వాళ్ళు పొందుకొని వెళ్ళటం నీ కృప చూపించేసయ్యా. ప్రతి ఒక్కరిని నీ వాక్యము వాళ్ళ హృదయాల్లో భద్రపరచబడటం నీ కృప చూపించబడతాండి దేవా. ప్రతి చిన్న బిడ్డని చిన్న వారి వరకు అందరినీ దీవించి ఆశీర్వదించిన వేడుకుంటున్నాను. కనికరా కూర్చుడా బలవంతుడా నీకే స్తోత్రం చెల్లించుడు. నీ ఆత్మతో నీ అగ్నితో అభిషేకించమని దేవా, నీ అగ్నితో అభిషేకించమని, నీ ఆత్మతో అభిషేకించమని తండ్రి దేవా. ఏ ఒక్కడు తండ్రి దేవా వ్యర్థంగా కానీ, ఏ ఒక్కడు తండ్రి దేవా ఉట్టిగా కానీ ఉండడానికి వీలేదు ఇస్తాయి. నీ స్వరం వెళ్ళినంత వరకు ప్రభా, ప్రతి ఒక్కడు తండ్రి దేవా నీకు లోబడి నీ రక్షణ ఉండడం నీకు చూపించమని దేవా. ఈ ప్రోగ్రామ్ అంతలో నిర్వహించిన వెలిగించిన ఈ హృదయాన్ని బట్టి నీకు స్తోత్రం. ఆ కుటుంబం చెడు నీ ఆజ్ఞని కంచి వేస్తున్నాను దేవా. మీ కాపుదల భద్రత రక్షణ నిత్యం ఉంచుమని పరుచుకొని దేవా, నీ కృప వారిపైన మెండుగా ఉంచుతాను దేవా. మీ ఉద్దేశ ప్రకారంగానే మేమందరం తల్లిలో నీ కృప చూపించు ప్రభా. మా ఉద్దేశాలు మా ఆలోచనలు కాదు తండ్రి దేవా, నీ ఆలోచనలు మేము ఉండకు, నీ ప్రణాళికలో మేము ఉండకు, నీ కృప చూపించేసయ్యా. కళ్ళకు నా సర్వశక్తి మంతుడా యూదా గోత్రపు సింహవానికి స్తోత్రం చెల్లించుకుంటూ, బలవంతుడైన నా తండ్రి ఇచ్చిన ఈ యొక్క ఘనతను బట్టి నీకు స్తోత్రం, ఇచ్చిన ఈ సంతోషాన్ని బట్టి నీకు స్తోత్రం, ఇచ్చిన ఈ విడుదలను బట్టి నీకు స్తోత్రం తండ్రి. సమస్తం తండ్రి నీకే స్వాధీనపరుచుకొని తండ్రి, everything under your control mighty Lord Father. ప్రతిదీ స్వాధీనపరుచుకొని తండ్రి నీ అధికారం మాపై ఉంచుమని. నీకు ఏ అధికారం మా మీద ఉండడానికి వీలు, నీ అధికారంలో మాత్రమే మేము ఉండకు, నీ కృప ఉంచుమని వేడుకుంటూ సమస్త ఘనత నీవే పొందుకోమని, మహిమ నీవే పొందుకోమని నా ప్రియ రక్షకుడనే యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తీసుకుందామండి. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుడి యొక్క పరిశుద్ధతయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ గా నిర్వహించడానికి ప్రయాసపడిన బిడ్డల కుటుంబానికి, ప్రతి ఒక్కరి కుటుంబానికి వచ్చి ఇక్కడ వెళ్ళిన ప్రతి ఒక్కరికి నిత్యము తోడైందును గాక. ఆమేన్. Thank you all. Thank you. Thank you so much, madam. Thank you.
సో మచ్ ఓకే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ జాయిన్ రియల్లీ లవ్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ మంచి కొత్త మనసు విన్నాము అలాగే మంచి